విభీషణుని శరణాగతి. రాముని మహోన్నత వచనాలను విన్న మీదట సుగ్రీవుని హృదయము సంబరభరితమైనది. అశ్రుపూర్తి నయనాలతో, ఓ రామ, నీ పలుకులు, నీ చేతలు ఎప్పుడూ సర్వోన్నతమైన స్థానానికి తగినట్టుగానే ఉంటాయి. విభీషణుడు చిత్తశుద్ధి కలవాడని నాకు కూడా అనిపిస్తుంది. అందువల్ల ఆలస్యం చేయకుండా మైత్రి చేసుకుందాం అన్నాడు. రక్షణకు హామీ పొందిన మీదట విభీషణుడు భూమిపైకి దిగి శ్రీరాముడి పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామం చేశాడు. సంపూర్ణ శరణాగతి భావంతో ఇలా వివరించాడు: నేను రావణుని సోదరులో చిన్నవాణ్ణి. నా పేరు విభీషణుడు. నేను రాక్షసరాజు యొక్క శ్రేయస్సు కోరి హితోపదేశం చేసినప్పటికీ నన్ను కఠినంగా నిందించాడు. అందువల్ల నేను నీ అనన్య భక్తి సేవలో నిమగ్నుని కాదల్చి నా గృహాన్ని, నా కుటుంబాన్ని, ఆస్తులను వదిలి లంకను విడిచి వచ్చాను. ఇక నా జీవితాన్ని నీ హస్తాల్లో ఉంచి నీ అహేతుక దయతో నన్ను ఆశీర్వదించవలసిందిగా వేడుకుంటున్నాను. హరే కృష్ణ.